టాక్సిక్ మూవీ రిలీజ్ అయింది, చూసారా? చూసానండి. ఇరుముడి చూసారా? చూసానండి. రెండిట్లో ఏ మూవీ బాగుందండి? ఇరుముడి బాగుందండి. ఏం నచ్చింది? దాంట్లో ఏం నచ్చింది, దీంట్లో ఏం నచ్చలేదు? ఇందులో ఇరుముడిలో ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ పాప గురించి ఉంది. అసలు ఒక ఫాదర్ డ్రింకర్ అయితే ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఏంటి అని మంచి కంటెంట్ ఉంది మూవీ. అండ్ ఆ మూవీ చూసి ప్రతి ఒక్కరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంతమంది మారే ఛాన్సెస్ కూడా ఉంది. సో అందుకే నాకు ఇరుముడి నచ్చింది. టాక్సిక్ నుంచి ఏం ఇన్స్పైర్ అవ్వచ్చు? టాక్సిక్ యూజ్ ఏం లేదండి ఇన్స్పైర్ అవ్వడానికి. అదో బొగడ మూవీ అంట, అసలు ఎందుకు ఆల్రెడీ హింట్ ఇచ్చేసి ఏమని ఇచ్చిండు. అది మూవీ గురించి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుర్రి, అంతేం లేదు అని చెప్పేసి ఇచ్చిన ప్రకారంగా మూవీలో ఏం లేదు. అసలు ఆ మూవీ గురించి మాట్లాడాలంటే నాకైతే ఏం నచ్చింది మీకు మూవీలో? ఏం నచ్చలేదు, అసలు ఏం 1% కూడా నచ్చలేదు నాకు. నైనతార యాక్టింగ్ నచ్చింది. టాక్సిక్ మూవీ వస్తుందని ఇరుముడికి థియేటర్స్ తగ్గించారు. సో మరి అయిపోయింది, రేపు తీసేస్తాను. ఐ మీన్ ఇవాళ తీసేస్తాడు టాక్సిక్, రేపు మళ్ళీ థియేటర్లో ఇరుముడి వస్తుంది అంతే. సో దిల్ రాజు గారికి దిల్లు లేదంటారా? అలా ఏమంటానండి, దిల్లు ఉంటుంది, ఎందుకుండదు? ఏమో అంటే ఇట్లాంటి కంటెంట్ బాగా మంచిగా వైరల్ అవుతాయి అని చెప్పి తీసిండా మరి ఏమో. కానీ నాకైతే అసలు ఏది కూడా నచ్చలేదు. లేస్తే హైట్లు అందే ఉందండి, ఏం లేదు. వర్త్ కాదు 120 CRs ఏం రావు. నాకు తెలిసి ఇప్పటిదాకా 50 CR అయిన వచ్చినాయో రాలేవో తెలియదు. అంత వేస్ట్ మూవీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి, యశ్ నుంచి అయితే ఎక్స్పెక్టే చేయాలి. అండ్ ఎవరు ముందు డైరెక్టరు గీతూ మోహన్ దాస్ అసలు ఏంది పాప ఇట్లా తీసిన మూవీ, ఎంత డిసప్పాయింట్. హాలీవుడ్ రేంజ్ లో ఉంటదన్నారు ఫస్ట్ లో. సో ఏం చెప్తారు? ఏమన్నారు కానీ మన టాలీవుడ్ యాక్సెప్ట్ చేయట్లేరు కదా మరి. అవును అదే చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ చేయలేమని. అవును దాన్ని ప్రూఫ్ చేసుకోరు కదా, మూవీ చూసినాక ప్రూఫ్ చేసుకోరు కదా నిజంగానే ఏం లేదు అని. అర్థం కాల అంటే అప్పుడు అనుకోలేదు ఆయన అట్లా అన్నందుకనే మూవీ చూడాలి, నిజంగా మూవీ ఎట్లుంటుంది అంతకు మించి ఉంటుందని హైప్ ఉంటుందని వేరు. బట్ మూవీ చూసినాక అందులో ఏం లేదని చెప్పేసి అయితే అనిపించి సైలెంట్గా వచ్చేసి ఒక్కొక్కరు బయటికి. నెక్స్ట్ మనకి ఇరుముడికి టీచర్ ఒక ఉపాధ్యాయురాలు ఇట్లాగా ఇష్యూ లేపుతుంది కదా ఇరుముడి గురించి. సో ఈ సీన్స్ తీసేయాలి ఇరుముడిలోనా? అంటే టీచర్ ఒక సీన్స్ ఉన్నాయంట కదా. సో టీచర్ ని ఇట్లా మీరు అజ్జే వల్గారిటీగా చూపించకూడదు. సో టీచర్ కి ఉన్నటువంటి సీన్స్ తీసేయాలి. మమ్మల్ని టీచర్ ని బ్యాడ్ చేస్తున్నారు అన్న. టీచర్స్ ని బ్యాడ్ చేసే ముందు టీచర్స్ బయట గుడ్డున్నారా అండి? మరి స్టూడెంట్ ని పిల్లల్ని చంపుతలేరా? స్టూడెంట్ ని కొడతలేరా? ఏకంగా డైరెక్ట్ చంపుతారు కదా. ఎట్లా అంటే ఒక సీన్ లో ఒక మూవీలో ఇట్లా చూపించినందుకే మీరు అంతా ఇదైపోతే మరి బయట పిల్లల్ని చంపేస్తారు కదా. మరి దాని గురించి ఏం మాట్లాడరే? అంత ఒక సీన్ చూపించగానే మీ ఈగో హట్ అవుతుంది. బయట పిల్లల్ని చంపుతారు మళ్ళీ ఒక్కొక్కరు టీచర్లు. మరి దాని మీ ఈగో హట్ అవుతలేరా? మీకు ఇట్లా చూపిస్తున్నందుకు మీరేం ఫీల్ అవుతలేరా? మరి వేస్ట్ అండి, వేస్ట్ ఆఫ్ ద టైం. అసలు దాని గురించి మాట్లాడిన టైం వేస్ట్. ఇరుముడి మూవీలో ఏ సీన్ కట్ చేయొద్దు, ప్రతి ఒక్క సీన్ వర్త్. అసలు మూవీ వర్త్. ఆ మూవీ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు, చాలా మంది మార్చుకున్నారు వాళ్ళ బిహేవియర్ కూడా. ఏ మూవీ కన్నా ఎందుకు ఇయ్యారు? ఇస్తారు, 200% ఇస్తారు, ఇవ్వాలి కూడా. ఇరుముడికి ఏందండి అసలు పేరు పెట్టని అవసరం లేదు. ఇరుముడి అసలు మూవీ అంటే అద్ది అట్లా ఉండాలి అన్నట్టుంది మూవీ. అదండి. తాకొద్దండి. టాక్సిక్ అయితే ఇట్స్ వెరీ హర్టింగ్. అసలు నేనైతే ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, మన మూవీ చూసినాక దానిలో ఏమి లేదు. అంత వేస్ట్, టైం వేస్ట్, పైసలు వేస్ట్, మన ఎఫర్ట్స్ వేస్ట్, మన అన్ని వేస్ట్. ఆ మూవీ చూసే కన్నా సపరేట్గా ఇంట్లో కూర్చొని మంచిగా ఒక షో అగ్నిపరీక్ష 2 షో చూస్తే బెస్ట్ అనిపించింది. బెస్ట్ అలాంటి మూవీసే సెట్ అవుతాయి, ఇట్లాంటి వేస్ట్ అండి.